వినాయక చవితి మిలాదున్ నబీపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. వినాయక చవితి సమీపిస్తున్న నేపథ్యంలో సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, ఉన్నతాధికారులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి వినాయక చవితి ఏర్పాట్లు, శాంతి భద్రతలపై ప్రధానంగా చర్చలు జరిపారు. అలాగే మిలాదున్ నబీ వేడుకలపై కూడా అధికారులతో మాట్లాడిన సీఎం ఈసారి హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించాలని నిర్ణయించారు. మండపాల వద్ద ఏర్పాట్లతో పాటు ప్రజల కోసం తీసుకుంటున్న చర్యలపై కూడా దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు. గతంలో రంజాన్, మొహర్రం, బోనాలు విజయవంతంగా జరుపుకున్నామని ఇప్పుడు 11 రోజుల పాటు జరిగే గణేష్ ఉత్సవాలు కూడా అంతే ఘనంగా జరుపుకోవాలని సూచించారు. అలాగే శాంతి భద్రతలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని, అల్లర్లకు దారితీసేలా చర్యలుంటే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్సవాలు జరిగే 11 రోజుల పాటు జీహెచ్ఎంసీ, పోలీస్, విద్యుత్, ఫైర్, రవాణా శాఖతో పాటు మెట్రో విభాగాలు కూడా సమన్వయం చేసుకోవాలని సూచించారు. అలాగే మిలాదున్ నబీ వేడుకలపై కూడా ఆరాధించిన సీఎం రేవంత్ రెడ్డి పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సమీక్షలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం వినాయక చవితి వేడుకలపై అధికారులకు పలు సూచనలు చేశారు. నిమజ్జనం సమయంలో క్రేన్లకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించిన మంత్రి నిమజ్జనం సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈసారి మరింత ఘనంగా జరుపుకోవాలన్నారు మంత్రి పొన్నం.